శుక్లంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రి ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ చూస్తున్నాను, సిఎంఏ చేశాను. ఈ ఆది ఆస్ట్రాలజీ నేను చూస్తూ ఉంటాను. ఇప్పుడు మనం దేవగురు అయినటువంటి బృహస్పతి గారు ఆయన వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి మారాడు. అంటే మే 15వ తారీఖు నుంచి కూడా ఆయన మిథున రాశిలోకి వచ్చేసాడు. మిథున రాశిలోకి రావడం వలన 12 రాశుల వారి మీద కూడా గురు ప్రభావం చాలా ఉంటుంది. అంటే వచ్చే సంవత్సరం జూన్ 1వ తారీఖు వరకు కూడా ఆయన మిథున రాశిలో ఉండడం వలన 12 రాశుల వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఒక 6 రాశుల వారికి మాత్రము ఒక అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా వృషభ రాశి, కర్కాటక రాశి, ధనుర్రాశి, అలాగే తులారాశి, అలాగే సింహరాశి, కన్యారాశి, వీళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మిథున రాశి వారికి కూడా ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ ఫలితాలు ఇచ్చేది మాత్రము ఈ 5 రాశులకి ఎక్కువ ఉంటుందండి. సరే, ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాము. మేషరాశి వారికి గురుడు మారడం వల్ల, మిథున రాశిలోకి మారడం వల్ల మీ రాశి వారికి అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడండి. ఎందుకంటే 3వ భావంలో ఉండడం వల్ల శత్రువుల భయము, రోగ భయము, రుణా సంబంధించిన భయము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్. 3rd భావంలో గురుడు అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వడం, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మాత్రం ఇస్తాడు. కానీ ఆ గురుడు మాత్రము మీ రాశి వారికి 7వ భావాన్ని చూస్తున్నాడు కదా, అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. మీకు ఫలితాలు ఇవ్వకపోయినా, అంటే మీ రాశికి స్వయంగా ఫలితాలు ఇవ్వకపోయినా 7వ స్థానంలో ఉన్నటువంటి 7వ స్థానానికి గురుదృష్టి ఉండడం వల్ల ఆయన వివాహాది శుభకార్యాలు మాత్రము మీకు చేస్తాడు. మీ ఇంట్లో మీకు శుభకార్యాలు, ధర్మకార్యాలు, బిజినెస్లో బాగా డెవలప్ అవడాలు, ఇవన్నీ కూడా మీకు చాలా బాగుంటుందండి. సంవత్సరం మొత్తం కూడా వివాహ శుభకార్యాలే మాత్రమే కాదు, వివాహ శుభకార్యాలు చాలా బాగుంటాయి. గురు ప్రభావం వలన డైరెక్ట్గా మీకు మంచి ఫలితాలు ఇవ్వకపోయినా ఇండైరెక్ట్గా అంటే మీకు శుభ ఫలితాలే ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పెళ్ళిళ్ళు, అది అపారం. అంతేకాకుండా ఆయన భాగ్యస్థానాన్ని కూడా చూస్తాడు. మాట్లాడండి, భాగ్యస్థానం చూస్తాడంటే చక్కటి చదివిస్తాడు. అద్భుతమైన చదువు వలన మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే గురుడు ప్రభావం వలన భాగ్యస్థానంలో ఉండడం వలన మీ నాన్నగారికి అద్భుతమైన ఫలితాలు ఉండడము, ఇందాక చెప్పినట్టుగానే మంచి విద్య రావడము, విదేశాలు వెళ్ళడము. కొంతమంది ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎండి అని కోసం మనం అదే వెళ్తారు కదా, ఇంజనీరింగ్ విద్య అని, ఇలాగ విదేశాలకు వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా అంటే గురు ప్రభావం ఉండడం వలన తీర్థయాత్రలు బాగా చేస్తారు మీరు. కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, అంటే గంగా స్నానాలు, హరిద్వారు అంటుంటాం కదా మనం, ఇవన్నీ కూడా మీరు చేయడానికి బాగా, అంటే గురు ప్రభావం వల్ల తీర్థయాత్రలు మాత్రం ఎక్కువ చేస్తారు. అదొక అద్భుతమైన అదృష్టం అండి మీకు. అంతేకాకుండా ఈ గురుడే మళ్ళీ మీకు దశమస్థానాన్ని కూడా చూస్తాడండి. ఒక అదృష్టం ఏంటంటే దశమస్థానం కాదు కానీ లాభస్థానాన్ని కూడా చూస్తాడు. అంటే భాగ్యస్థానాన్ని, లాభస్థానాన్ని కూడా చూస్తాడంటే మీరు చేస్తున్నటువంటి వ్యాపారాల్లో బాగా ధన సంపాదిస్తారని, అలాగే విదేశ పర్యటన కూడా చేస్తారని, ముఖ్యంగా మీ బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి అనేది సందేహం లేదు. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో కానీ, విద్యా సంస్థల్లో ఉన్నవారికి, ఇట్లాగా అనేక రకాలుగా మంచి యోగాన్ని కలిగించడానికి, ఫుడ్ బిజినెస్లో ఉన్నవారికి, బట్టల వ్యాపారస్తులకి, పుస్తకాల వ్యాపారస్తులకి, ఇలాగా అందరికీ కూడా గురుడు మీ రాశి వారికి, మేషరాశి వారికి అద్భుతమైన ఫలితాలు, మీకు కాకపోయినా సరే మీరు చేస్తున్న వ్యాపారాలు, చేయబోతున్నటువంటి పెళ్ళిళ్ళు, ఇలాగా మీకు ఖచ్చితంగా మంచి చేయడానికి అవకాశం ఉంది. కానీ గురుడు అంత అద్భుతమైన ఫలితాలు మాత్రం మీకు ఇవ్వట్లేదు. కానీ ఇక చిన్న అది ఒకటి ఉందండి. అక్టోబర్ 18వ తారీఖున మాత్రం ఆయన గురుడు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. ఎగ్జాల్టేషన్లో ఉంటాడు. అంటే 5 degrees దగ్గర పరమోచ్చలో ఉంటాడు ఆయన. ఒక అద్భుతమైన ఫలితాలు మీకు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. 4వ భావంలో గురుడు ఉండడం వలన, అంటే మీకు అంటే అక్టోబర్ నుంచి నవంబర్ వరకు ఉంటాడండి ఆయన. నవంబర్ 12వ తారీఖు వరకు కూడా ఆయన రిట్రగేషన్లో ఉండడు, మామూలుగానే ఉంటాడు, ఎగ్జాల్టేషన్లో ఉంటాడు ఆయన. సో ఈ వలన ఏమవుతుందంటే మీకు చదువులో బాగా రాణిస్తారు. మేషరాశి వాళ్ళకి చదువులో బాగా రాణించడము, అలాగే మీ ఆభరణాలు కానీ, వాహనాలు కానీ మీకు బాగా రాణించడము, వ్యవసాయదారులు కూడా అద్భుతంగా రాణించడము బాగుంటుంది. ముఖ్యంగా మీ తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది ఒక 2 నెలల్లో.
అంటే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ 2వ తారీఖు వరకు ఉంటాడంటే మళ్ళీ 6వ తారీఖుని మళ్ళీ మిథున రాశిలోకి వక్రగతిలో ఉంటాడు ఆయన. వక్రగతిలో ఉండి మళ్ళీ మామూలుగా ఆయన వచ్చేస్తాడు అనుకోండి. సో ఏదేమైనా వచ్చేస్తాడంటే రెట్రోగ్రేషన్ నుంచి మామూలు పొజిషన్కి వచ్చేస్తాడు. ఏదేమైనా 2 నెలలు అక్టోబర్ నవంబర్ నెలల్లో మీకు ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్ స్టేటస్ కూడా పెరుగుతుంది. ఏదేమైనా మేషరాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వలేకపోవచ్చు గురుడు స్వతహాగా. కానీ ఇండైరెక్ట్గా మాత్రం మీకు పెళ్ళిళ్ళు చేయడము, అలాగే మీకు విదేశాల పర్యటన చేయడము, భాగ్యస్థానం బాగా డెవలప్ అవ్వడము. అంటే భాగ్యస్థానం అంటే లక్ష్మీ స్థానం కదండి, లాభస్థానం, విపరీతమైన లాభాలు రావడము జరుగుతుంది. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వారికి కూడా అద్భుతమైన ఫలితాలు, రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా గురు ప్రభావం వల్ల కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. కానీ అద్భుతమైన ఫలితాలు మాత్రం ఆశించవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనం చక్కగా రెమెడీస్ చెప్పుకుందాం. అంటే రెమెడీస్ అంటే ఏం లేదండి, స్వామివారిని ఏ దేవుని పూజిస్తే చక్కగా బాగుంటుంది, మరింత సుఫలితాలు వస్తాయి అని చెప్పుకుందాం. రెమెడీస్ ఏముంటాయండి ఇక్కడ, గురువుగారే బ్రహ్మాండమైన మనకి ఫలితాలు ఇస్తున్నప్పుడు రెమెడీస్ కాదు కానీ చక్కగా మంచి ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పుకుందాం. ఏ దేవుని పూజిస్తే మరింత శుభకరంగా ఉంటుంది చెప్పుకుందాం. ఫస్ట్ ఏంటంటే మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా, అంటే 12 రాశుల వారికి కూడా గురుడు అంతో ఇంతో కూడా శుభాలు చేస్తాడు. కొన్ని రాశులు మాత్రము అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వట్లేదండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి 15వ తారీఖు నుంచి మీరందరూ పుష్కర స్నానాలు చేసే ఉంటారు నాకు తెలిసి. అంటే మనకి జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి యొక్క నదీ పుష్కరాలు వస్తున్నాయి కదండి మన తెలంగాణలో, మన ఆంధ్ర తెలంగాణలో మనకు తెలుసు కదా. రామగుండంలో మనకి రామగుండం దగ్గరలో కాళేశ్వరం ఉంది కదా, ఆ కాళేశ్వరంలోనే అంతర్వాహినిగా గోదావరి నదిలో అంతర్వాహినిగా అమ్మవారు సరస్వతి అమ్మవారు ఉన్నారు. మన ప్రభుత్వం వారు కూడా మనకి ఏర్పాట్లు చేశారు. అక్కడ చాలామంది స్నానాలు చేసేస్తుంటారు. స్నానం చేయడం చాలా పవర్ఫుల్. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనకి స్నానాలు ఈ 12 రోజులుగా స్నానాలు చేయడం చాలా పవర్ఫుల్. ముఖ్యంగా ఈ మాసం అంటే వైశాఖ మాసం మహావిష్ణువుకి చాలా ఇష్టమైన ప్రీతికరమైన మాసం. ఈ నెలలో దానాలు చేయడం అది చాలా దానాలకి చాలా పవిత్రత ఉంటుందండి. ముఖ్యంగా మన స్నానం అంటున్నాం కదా, మృతిగా స్నానం చేయాలి. మృతిగా స్నానం కొద్దిగా మట్టిని తీసి నదిలో వేయడమే అంతే. కొద్దిగా ఒక మంత్రం కూడా ఉంటుంది, బ్రాహ్మణి చెప్తారు మీకు. అదొకటి. సంకల్పపూర్వకంగా స్నానం చేయడం అంటే సంకల్పపూర్వకంగా అంటే మీకు తెలుసు మనం ఎక్కడ ఉన్నామో, మన గోత్రనామాలేంటి, మన పేర్లు ఏంటి, ఇవన్నీ కూడా ఒక బ్రాహ్మణుని దగ్గర పెట్టుకుని స్నానం చేయాలి. అంతేకాకుండా ఆయనకి దక్షిణలు మీకు ఏదైనా పంచల తప్పు కానీ లేకపోతే ఆయనకి దక్షిణ ఏదైనా ఇవ్వాలనుకుంటే నదిలో ఉండి మీరు ఇవ్వకూడదు. ఆయనకి నది బయటకు వచ్చి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయనకి బట్టలు కానీ లేకపోతే ఏదంటే మీకు ధనం కానీ దక్షిణ అంటాం కదా, అది ఏది అయితే చాలా ఈ నెల చాలా పవర్ఫుల్ ఉంటాయి. ఎందుకంటే ఏ దానం ఇచ్చినా అంతమైన ఫలితాలు ఉంటాయి. బట్టలు చెప్తానంటే మళ్ళీ మరి బట్టలు కప్పుకోవాల్సిన అవసరం లేకుండా, అంటే నెక్స్ట్ ఇయర్ జన్మ లేకుండా ఉంటుందని నేను చెప్తున్నా. సరే, అదొకటి చేయాలండి. పిండ ప్రదానాలు కూడా చాలా పవర్ఫుల్, చాలామంది చేస్తుంటారు. అది అందరికీ వర్తించదు, ఎవరికి ఇష్టం అయితే వాళ్ళు చేసుకుంటుంటారు. సరే, ఏదేమైనా నది స్నానాలు పక్కన పెడితే గురువుగారి గురించి చెప్పుకుందాం కాసేపు. దేవగురు అనేటువంటి బృహస్పతి గారు సకల శుభుడు, ఎప్పుడు కూడా శుభత్వమే చేకూరుతూ ఉంటాడు. ఆయన వక్రగతిలో ఉన్నా సరే శుభ ఫలితాలే ఇస్తాడు. ఏదైనా సరే సౌమ్య గ్రహాలు వక్రస్థితిలో ఉంటే శుభ ఫలితాలు మరింత ఎక్కువ ఇస్తారని, చెడు గ్రహాలు శనీశ్వరుడు కుజుడు ఇవన్నీ ఉంటే వక్రగతిలో ఉంటే చెడు ఫలితాలు ఎక్కువ ఉంటాయని మనం ఎప్పుడు చాలా చదువుకున్నాం, తెలిసిన విషయమే. సరే, ఎప్పుడు ముఖ్యంగా ఈ 12 రాశుల వారు పూజించవలసిన దేవుడు ఎవరయ్యా అంటే మేధా దక్షిణామూర్తి గారు. ఆయన్ని పూజించడం వలన సకల శుభాలు, సకల సౌఖ్యాలు, ఎప్పుడు కూడా ఆనందాలు, అదృష్టాలతో ఎప్పుడు ఉంటాం మనం. జ్ఞానం వృద్ధి అవుతూనే ఉంటుందండి 12 భావాల వారికి. గురు ప్రభావం కదా, గురుబలం కదండి. గురుబలం అంటే ఖచ్చితంగా మనం ఈ స్వామిని పూజించుకోవడం వలన, మేధా దక్షిణామూర్తి గారిని, అలాగే జ్ఞాన సరస్వతి అమ్మవారు ఉండోయి. సరస్వతి అమ్మవారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు మనం. ఎందుకంటే మన విద్య, ప్రతి వాళ్ళకి కావాల్సిన విద్య, జ్ఞానం. కాబట్టి అమ్మవారిని, సరస్వతి అమ్మవారిని ఎన్ని రకాలుగా పూజించినా అన్ని రకాలుగా పూజించడం. ఒకటి ఐం అని బీజాక్షరం. ఐం అని బీజాక్షరంతో చేస్తే అమ్మవారిని సాక్షాత్ అమ్మవారు మన దర్శనం ఇవ్వకపోయినా మనల్ని కాపాడుతారు, మన పిల్లలు కాపాడుతారు అని. అందుకని ఐం 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 అని మనం పూజ చేసేటప్పుడు కానీ, మనం ఎక్కడ ప్రశాంతంగా కూర్చునేటప్పుడు కానీ మన 100 టైమ్స్ సార్లు అమ్మవారిని పూజించడం వల్ల చక్కటి చదువు, వాక్శుద్ధి బ్రహ్మాండంగా ఉంటుందండి. అలా వాక్శుద్ధి కూడా అద్భుతంగా ఉంటుందండి. సో ఈ విధంగా పూజించడం వలన ఎప్పుడు కూడా శివాభిషేకాలు మర్చిపోకూడదు.
ఎందుకంటే శివుడిని పూజించడం వలన సర్వ సుఖాలు కలుగుతాయి. ఎందుకంటే శివుడి ప్రభావం గురుడి మీద కూడా ఉంటుంది కాబట్టి శివుడిని, విష్ణువుని, విష్ణువు అంటే భగవంతుడు, అమ్మవారిని, మీకు ఇష్టమైన దేవుడిని పూజించడం వలన గురువు వలన వచ్చే దోషాలు పరిహారం అయిపోయి గురువు అంటే గురుగ్రహ అంటే బృహస్పతి గారి వలన వచ్చే శుభ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. అంటే కొన్ని రాసుల వాళ్ళకి అంత శుభ ఫలితాలు లేవు కాబట్టి చెప్తున్నారండి. ఏదేమైనా 12 రాసుల వారికి ఈ బృహస్పతి గారు, గురుడు గారు, సకల శుభుడైనటువంటి గురుగారు శుభ ఫలితాలు ఇవ్వాలని ఆయురారోగ్యాలు ఇస్తూ శుభాలు చేయాలని, ఎప్పుడు వాళ్ళు మనశ్శాంతిగా ఆనందంగా ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.